గాంధీ భవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్లానింగ్ కమిషన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా క్షేత్రస్థాయిలో ప్రతి 150లకు ఒక సర్వే చేసి దాన్ని మొత్తం క్రోడీకరించి సబ్ కమిటీ రివ్యూ చేసి కేబినెట్ ఆమోదించి శాసనసభలో చర్చించినాడు. మీ శాసనసభ్యుడు పాయల్ శంకరి గారు కూడా చెప్పినాం, వారు కూడా కన్విన్స్ అయ్యారు. ఇక్కడ మతపరమైన రిజర్వేషన్లకు సంబంధించిన చర్చ లేదు, మన బిల్లులో ఆ ప్రస్తావన లేదు, మన మతపరమైనటువంటి లెక్కలు తీయలేదు అని చెప్పడం జరిగింది. మళ్ళీ హామీ ఇస్తాను, ఇలా మతపరమైనటువంటి రిజర్వేషన్లకు తావు లేదు, దేశంలో చట్టంలోనే లేదు. ఆ పేరు చెప్పి మీరు బీసీ రిజర్వేషన్లను కాలడ్డం పెట్టి కడుపుల కత్తులు పెట్టుకుని అలుముకొని చంపే ప్రయత్నం బీసీలను చేయకండి. ఇలా ప్రజాస్వామికంగా జరుగుతున్నటువంటి ప్రక్రియను చట్టరీత్యా సభల ద్వారా శాసనసభల ద్వారా గవర్నర్ గారు ఆమోదంతో ఢిల్లీలో ఉన్నటువంటి దానికి మీరు ఈటల రాజేందర్, అరవింద్ గారు, లక్ష్మణ్ గారు, కృష్ణయ్య గారు ధర్నా చేస్తారు. నాకు ఇది పెద్దవాడు సీనియర్, నాకు అర్థం అవుతలేదు. ప్రభుత్వాన్ని తిట్టదలుచుకుంటే తిట్టండి, కానీ బలహీన వర్గాలకు అన్యాయం చేసే విధంగా వ్యవహారం ఉండద్దు, చరిత్ర క్షమించదు. నేను మొత్తం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అందరినీ కోరుతా ఉన్నా, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే జాయింట్ యాక్షన్ కమిటీగా కుల సంఘాలు ఏర్పడ్డాయో, ఇవాళ ఓన్లీ రాజకీయాలకు స్థానిక సంస్థలకు కాదు 42%. ఇది విద్యా ఉపాధి అవకాశాల్లో కూడా కోటాది విద్యార్థులు కానీ ఇటు ఉపాధి అవకాశాలకు సంబంధించి కానీ 42% రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియలో నేను కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నా, చొరవ చూపెట్టి మాట్లాడే ప్రయత్నం చేయండి. నువ్వు దొంగ ఓట్లతో గెలవలేదనుకుంటే ఎన్నికల కమిషన్కు లేఖ రాసి నియోజకవర్గంలో మొత్తం నీతో పాటు 8 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఓట్ల యొక్క సరళిని పరిశీలించమని చెప్పండి. మా అధ్యక్షుడు గారు చెప్పినప్పుడు నువ్వు దొంగ ఓట్లతో మాత్రమే గెలిచామని చెప్పలే. ఇక్కడ కూడా అవకాశం ఉంది, అటువంటిదే జరిగి ఉండొచ్చు అని చెప్పినాడు. దానికి దొంగలు అంటే బుధాలు జరుపుకున్నట్టుగా ఎందుకు తత్తరపడుతున్నావు అని అడుగుతా ఉన్నాం. ఇలా ఎందుకు ఆందోళన పడుతున్నావు అని అడుగుతా ఉన్నాం. ఇలా తప్పకుండా మీరు కానీ మీ పార్టీ నాయకత్వం దేశవ్యాప్తంగా ప్రతి చిన్న అంశాన్ని కూడా రాజకీయం చేసే ఆలోచనతో, ఉదాహరణకు కంటోన్మెంట్ ఏరియాలో ఒక చిన్న సంఘటన జరిగింది, దాని ఒక భూతత్వంలో పెట్టి ఒక మతపరమైనటువంటి ఉద్దేశాలు కలిగేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకొకటి జరిగింది, దాన్ని రాజకీయం చేయడానికి తప్ప భక్తిపరమైనటువంటి చర్యలు, భక్తిపరమైనటువంటి కార్యక్రమాలు లేవు. నేను ప్రధానంగా 2-3 అంశాలను డిమాండ్ చేస్తా ఉన్నాం. మా పార్టీ నాయకత్వాన్ని ప్రభుత్వాన్ని కూడా కోరుతూ, అదే విధిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర పాపం ఆయనకు నిన్ననే వాళ్ళ ఒక పార్లమెంట్ సభ్యుడు ఫుట్బాల్ తీసుకుపోయి వాళ్ళ పార్టీ ఆఫీసులు ఇస్తాడు, మా బతికేందని అట్లున్నది వాళ్ళ పరిస్థితి. ఫుట్బాల్ లెక్క మీ పార్టీ నాయకుల పరిస్థితి అట్లుంటే మీరు మా మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రామచంద్రరావు గారు, ఎస్ యువర్ బేసికలీ అగెన్స్ట్ ఫర్ రిజర్వేషన్. ఆనాడు కూడా రిజర్వేషన్ల మురళీధరరావు కమిషన్, మండల కమిషన్, కమండలం తెచ్చినారు, మీరు వ్యతిరేకించినారు. ఇటువంటి అన్ని అంశాల పట్ల పార్టీ నిర్ణయాలకు సంబంధించి మీ శాసనసభలో మీ శాసనసభ్యులు మద్దతు ఇచ్చినప్పుడు వాటికి కట్టుబడి ఉండే బాధ్యత లేదని అడుగుతా ఉన్నాం. ఇవాళ మహేష్ గౌడ్ గారు కోరినట్టుగా దొంగ ఓట్ల సంబంధించిన అంశం లోపల, ఓటు చోరీ అంశం లోపల పార్టీ అధ్యక్షుడిగా లేఖ రాయండి, ఎన్నికల కమిషన్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు మొన్న కిషన్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఆగిపోయిన కిషన్ రెడ్డి గారు అంటా ఉన్నాడు, హైదరాబాద్ సంబంధించినటువంటి పూర్తిగా హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యుడివి, కేంద్ర మంత్రివి, అంతకుముందు కూడా కేంద్ర టూరిజం మంత్రివి, హైదరాబాద్ ₹1 తీసుకొచ్చిరా అని అడుగుతా ఉన్నా. హైదరాబాద్ కొరకు, హైదరాబాద్ ప్రజల సమస్యల కొరకు, హైదరాబాద్ ప్రజల డ్రైనేజ్ కొరకు, హైదరాబాద్ ప్రజల త్రాగునీటి కొరకు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కృష్ణానది, గోదావరి, మంజీరా, నిజాం సాగర్, హిమాయత్ సాగర్ తప్ప ఈ ప్రభుత్వాలలో మీరు ఎన్నడన్నా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చిరా? గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిందా? రాజకీయాలు మాట్లాడేది మస్తు మాట్లాడతారు. కేంద్రంకు ప్రాతినిధ్యం వహించిన పెద్ద మంత్రి అని మేము తెలంగాణ ప్రజలు మీరు చాలా ఊహించుకొని ఎక్స్పెక్ట్ చేస్తే, ఆఖరికి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి సంబంధించి కూడా అనేక సమస్యలు. హైదరాబాద్ పెరుగుతూ ఉంది విస్తీర్ణం, మెట్రో విస్తీర్ణం కావచ్చు, లేదా అటు మేడ్చల్ సైడ్ కానీ ఇటు అల్వాల్ సైడ్ కానీ బ్రిడ్జెస్ వాటికి సంబంధించినటువంటి వాటి కొరకు కానీ
అన్ని ఎక్కడికక్కడనే. అందుకే మళ్ళీ ఒక్కసారి కోరుతా ఉన్నాం, నిజంగా మీకు మతపరమైన రాజకీయాలు తప్ప అభివృద్ధి చేయాలని చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రానికి నిధులు తీసుకురండి. ఓట్లు దొంగతనంతో ఓట్ల చోరీ చేయలేదంటే దాని మీద మీరే ఎన్నికల కమిషన్కి లేఖ రాయండి. దొంగ అంటే భుజాలు జరుపుకొని ఆందోళన పడి ఏది పడితే అది మాట్లాడితే పొరపాటు అయితే జాగ్రత్త, ఇది మంచిది కాదనే మాట సందర్భంగా మనం చేస్తాం. అసెంబ్లీకి దీనికి ఏం సంబంధం అబ్బా? మళ్ళీ అందుకే దొంగ అంటే భుజాలు జరుపుకొని నువ్వు మొత్తం మేము అడుగుతున్నటువంటి మాట, రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ముఖ్యంగా బీహార్ రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో ఓటు చోరీకి సంబంధించి ఆధారాలతోటి ఆరోపిస్తే ప్రజలంతా అనుకుంటా ఉన్నారు ఎన్నికల